భాగ్య అమర్ కూల్ డ్రింక్ తాగుతూ రెప్ప వాల్చకుండా ఒకరి కళ్ళల్లో ఒకరు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. కొంతమంది రెప్ప వాల్చటంతో అవుట్ అయిపోతారు. ఇక చిత్ర చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ప్లీజ్ వినోద్, నువ్వు మాత్రం రెప్ప అస్సలు వాల్చకు అని చెప్తూ ఉంటే, నేను రెప్ప అయితే వాల్చను, కానీ నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు భయమేస్తుంది చిత్ర అని వినోద్ అంటాడు. అలా వినోద్ రెప్ప వాల్చేస్తాడు. అబ్బా ఏంటి వినోద్ అని చిత్ర టెన్షన్ పడుతూ భాగ్య వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. సారీ చిత్ర, సారీ అని కంట్లో ఏదో పడింది, అందుకే రెప్పవాలు చేశానని వినోద్ అంటాడు. వాళ్ళిద్దరి జంట చూస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉందో కదండి, కళ్ళతోనే కబుర్లు చెప్పుకుంటున్నారు అని భాగ్య అమర్ని చూసి అక్కడున్న జంటలు మాట్లాడుకుంటూ ఉంటాయి. అలా అందరూ అవుట్ అయిపోవటంతో భాగ్య అమర్ మాత్రమే రెప్పవాల్చకుండా ఇంకా చూసుకుంటూ ఉంటారు. కంగ్రాచులేషన్స్ అమరేంద్ర భాగమతి గారు, ఈ రౌండ్లో కూడా మీరే విన్ అయ్యారు అని ఆర్గనైజర్ చెప్పటంతో థ్యాంక్ యూ సో మచ్ అండి అని భాగి చాలా సంతోషపడుతూ చెయ్యి అందించి పట్టుకొని మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది. ఇదంతా మీ వల్లేనండి అని చెప్తుంటే అమర్ కూడా భాగి చేతిని గట్టిగా పట్టుకొని సంతోషపడుతూ ఉంటారు. అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అమ్మో, మనం ఎంతసేపు మనోహరి ఆంటీ కోసం వెయిట్ చేయాలి, పద వెళ్ళి ఆడుకుందాం అని అంజు అంటుంది. అప్పుడే పిల్లలు వెళ్తుంటే పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆంటీ, మేము ఆడుకొని వస్తాము అని అంజు అంటే, లేదు మీరు ఆడుకోకూడదు, మీరు ముందు వెళ్ళి నిద్రపోండి అని మనోహరి అంటే, అదేంటంటే ఈ సమయానికి మేము బెడ్పై కాలు కూడా పెట్టము, మేము ఆడుకొని తీరాల్సిందే, డాడ్ ఉన్నప్పుడే మాకు 1 అవర్ సమయం ఇస్తారు, ఇప్పుడు మీరేంటి నిద్రపోమంటున్నారు, కుదరదని పిల్లలు అంటారు. చూడండి పిల్లలు, నేను చెప్పింది వినాలి, ఇప్పుడు ఇది కూడా ఒక గేమ్ లాంటిదే అనుకోండి, ఇప్పుడు మీరు త్వరగా నిద్రపోయారనుకో అమర్ వాళ్ళు వచ్చే లోపల మనం రేపు ఎర్లీ మార్నింగ్ మూవీకి వెళ్ళొచ్చు, సరేనా, అది మీరిప్పుడు త్వరగా నిద్రపోతేనే ఎలా ఉంది నా ప్లాన్ అని మనోహరి చెప్తుంది. సరే ఆంటీ, ఇప్పుడే మాకు నిద్ర వస్తోంది, మేము త్వరగా వెళ్ళి పడుకుంటాము, రేపైతే మూవీకి వెళ్తున్నాం కదా అని అంజు అంటుంది. అలాగేనని మనోహరి పిల్లల్ని గదిలోకి తీసుకువెళ్తుంది. వీళ్ళని గడియ పెట్టేసి లైట్ ఆఫ్ చేసి బయటికి వెళ్ళిపోవాలి అని వాళ్ళని పడుకోబెట్టి లాక్ చేసుకొని బయటికి వెళ్తుంది. రణ్వీర్ లాయర్ మళ్ళీ అమర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. రణ్వీర్, ఒక్కసారి ఆలోచించు అని మళ్ళీ లాయర్ చెప్తున్నా కూడా, లేదు ఈరోజు ఆ మనోహరియా నేనా, నేను అంజుని తీసుకురావాల్సిందే, షూట్ చేసైనా సరే అంజుని తీసుకొస్తాను అని రివాల్వర్ పట్టుకొని లోపలికి వస్తూ ఉంటాడు. మనోహరి ఒక సోఫాని డోర్కి అడ్డుగా పెట్టేసి ఆ సోఫాలో కూర్చొని ఉంటుంది. మనోహరి, తలుపు తెరు అని రణ్వీర్ అరుస్తూ ఉంటారు. అప్పుడే ఆరు ఇదంతా చూస్తూ ఉంటుంది. ఏకంగా ఆ రణవీరే వస్తున్నాడు ఏంటి గుప్తా గారు అని ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది. ఏమి చేసినను ఆ బాలిక అడ్డుకుంటుందని నువ్వే చెప్పుచుంటివి కదా బాలిక అని గుప్తా గారు అంటే, కానీ రణవీర్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మనోహరి దగ్గర ఉన్నాయా? అయినా ప్రేమ, పంతం, ప్రాణం అంటే మనోహరి ప్రాణానికే విలువ ఇస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, ఆ గుమ్మానికి ఉన్న తాయెత్తు తీసేసిన నేనే వెళ్ళి అంజుని కాపాడుకునే దాన్ని కదా అని ఆరు చెప్తూ ఉంటుంది. మనోహరి, నువ్వు డోర్ దగ్గరే ఉన్నావని నాకు తెలుసు, మర్యాదగా డోర్ తెరుస్తావా లేదా అని రణ్వీర్ అరుస్తూ ఉంటే, కాసేపు మాట్లాడుకున్నా ఉన్న మనోహరి కాసేపటి తర్వాత, చూడు రణ్వీర్, నేను అంజుని కాపాడి తీరుతాను, ప్లీజ్ దయచేసి వెళ్ళిపో అని చెప్తుంటే, లేదు నువ్వు అమర్ని పెళ్లి చేసుకోవటానికి అంజుని కాపాడుతానని చెప్తున్నావు, భాగమతి ఉండగా అమర్ నీ వైపు కూడా చూడడు, అంజు నా సొంతం అయిపోయిందనుకో అప్పుడు ఆస్తి మొత్తం నా పేరు మీదికి వస్తుంది, అప్పుడు నేను నిన్ను కాపాడుతాను, అమరేంద్రకి నీకు పెళ్లి జరిగేలా నేను చేస్తాను, నేను ఒక్కసారి మాట ఇచ్చానంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటానన్న విషయం నీకు కూడా తెలుసు కదా, డోర్ తెరువు మనోహరి, నిన్నే పిలుస్తున్నది, డోర్ తెరువు అని రణ్వీర్ చెప్తూ ఉంటే, లేదు నేను అంజునైతే నీకు అప్పచెప్పను అని మనోహరి అంటుంది. అంజుని అంతకంటే నిన్ను తీసుకువెళ్ళనివ్వను అని మనోహరి చెప్పటంతో, తీసుకువెళ్ళనివ్వవా, నువ్వు ఎలా నన్ను తీసుకువెళ్ళనివ్వవో నేను చూస్తాను అని రణ్వీర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, రణ్వీర్ వెళ్ళిపోయాడే అని మనోహరి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత చిత్ర సంతోష్ దగ్గరికి వచ్చి, ఏంటి సంతోష్, అసలు నువ్వు నాకేం సహాయం చేస్తున్నావు, నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి, మేము ఓడిపోయాము అర్థమవుతోందా అని చిత్ర అరుస్తూ ఉంటే, మేడం అవి మీ చేతుల్లో ఉన్నాయి మేడం, మీరు ఆడి గెలవాలి, మీ గేమ్స్ కూడా నేనే ఆడలేను కదా, అయినా ఇప్పుడు 3వ రౌండు ట్రెజర్ హంటర్ రౌండ్, భార్యాభర్తలకి సంబంధించినవి అన్ని క్వశ్చన్లు అయి ఉంటాయి, కాబట్టి మీరు ఖచ్చితంగా గెలుస్తారులేండి అని సంతోష్ అంటే, అవునా, అయితే క్వశ్చన్ నాకు దొరకగానే క్లూ నాకు ఇస్తూ ఉండు, ఖచ్చితంగా ఈ రౌండ్లో మేమే గెలవాలి అని చిత్ర వెళ్ళిపోతుంది. మేడం ఆగండి, నేను అలా చేయలేను మేడం అని సంతోష్ అరుస్తున్నా కూడా చిత్ర వినిపించుకోకుండా వెళ్ళిపోయి ఉంటుంది.
రణవీర్ వెళ్ళిపోయాడని మనోహరి మెల్లగా డోర్ ఓపెన్ చేసి మళ్ళీ బయటికి వచ్చి తాళం వేసేసి బయట గార్డెన్లో చూసుకుంటూ ఉంటుంది. అయ్యో, ఏంటి ఈ మనోహరి ఏం చేస్తోంది అని ఆరు చూస్తూ ఉంటే, అమ్మయ్య వెళ్ళిపోయారులే అని మనోహరి వెనక్కి తిరిగి చూడగా రణవీర్ రివాల్వర్ని మనోహరికి గురి పెట్టేసి ఉంటాడు. మనోహరి మర్యాదగా తాళం ఇస్తావా లేదా, లేకుంటే నిన్ను చంపేస్తాను అని రణవీర్ రివాల్వర్ గురిపెట్టి బెదిరిస్తూ ఉంటాడు. లేదు, నువ్వు వెళ్ళిపో ప్లీజ్, ఇంకొకసారి అవకాశం ఉన్నప్పుడు నేనే అంజుని తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను కదా అని మనోహరి ఎంత చెప్తున్నా కూడా వినకుండా, లేదు మర్యాదగా తాళం ఇస్తావా షూట్ చేసేనా అని రణవీర్ రివాల్వర్ గురి పెట్టడంతో మనోహరి రివాల్వర్ని లాక్కుంటూ ఉంటుంది. ఇద్దరు రివాల్వర్ పట్టుకొని పెనుగులాడుకుంటూ ఉంటారు. అయితే రణవీర్కే బలం ఎక్కువగా ఉంది కాబట్టి మనోహరి చేతిలో ఉన్న రివాల్వర్ని లాక్కొని మళ్ళీ మనోహరికి గన్ గురి పెట్టేస్తాడు. మర్యాదగా తాళాలు ఇచ్చేసేయని అరవటంతో మనోహరి తాళాలు ఇచ్చేస్తుంది. రణవీర్ డోర్ని ఓపెన్ చేసుకొని పిల్లల దగ్గరికి వెళ్తాడు. అయ్యో, ఇప్పుడు ఎలా గుప్తా గారు అని ఆరు కంగారు పడుతూ ఉంటే, చూడం బాలిక, లలాటమున ఏది రాసి ఉండునో అదియే జరుగును అని గుప్తా గారు అంటారు. రణవీర్ పిల్లల గదికి వెళ్ళటంతో ఇక మనోహరి కంగారు పడిపోతూ ఇప్పుడు ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ తాయెత్తుని చూస్తూ ఉంటుంది. వెంటనే గుమ్మం దగ్గరికి వచ్చి, ఆరు, నువ్వు ఈ ఇంట్లోకి రాకుండా నేనే ఈ తాయెత్తుని కట్టాను. ఇప్పుడు నీ కూతుర్ని నువ్వే వచ్చి కాపాడుకో, నేను ఈ తాయెత్తుని తీసేస్తున్నాను అని మనోహరి ఆ తాయెత్తుని చేతిలోకి తీసుకొని దూరంగా విసిరిపడేస్తుంది. వెంటనే ఆరు లోపల ప్రత్యక్షమైపోతుంది. రణవీర్ పిల్లల గదిలోకి రావటంతో అక్కడ అంజు ఉండదు. అంజు ఎక్కడ అని రణవీర్ మనోహర్ని ప్రశ్నిస్తూ ఉంటే, మనోహరి కూడా అంజు కోసం బెడ్పై వెతుకుతూ ఉంటుంది. మర్యాదగా చెప్తావా లేదా మనోహరి అని రివాల్వర్ గురిపెట్టి రణవీర్ నిలదీస్తూ ఉంటాడు. అయ్యో, ఇక్కడే ఉండాలి రణవీర్, నిజంగా నేను చెప్తున్నా ఏమైందో నాకు అర్థం కావటం లేదు అని మనోహరి అంటుంది. లేదు, నువ్వే ఏదో చేశావు అని రణవీర్ అరుస్తూ ఉంటే, ఇష్యూ అరవకు, పిల్లలు లేస్తారు, నిజంగా నాకు తెలీదు అని మనోహరి వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే ఉన్నట్లుండి వాళ్ళు ఫ్యాన్ వైపు చూస్తారు. ఫ్యాన్ కింద అంజు వేలాడుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. ఆరునే అంజుని అలా గాల్లో తేలుతున్నట్లు చేస్తూ ఉంటుంది. వెంటనే రణవీర్ని తుక్కు రేగ్గొడుతూ బాగా చిత్తుగా కుమ్మేస్తూ ఉంటుంది. అలా జుట్టు పట్టి తల పగలగొడుతూ ఉంటుంది. ఉన్నట్లుండి ఒక కత్తి దగ్గరికి రణవీర్ కన్ను పొడిచేయటానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే రణవీర్ చాలా బలవంతంగా వెనక్కి జరుగుతూ ఉంటాడు. అలా ఆరు అయితే రణవీర్ని చాలా ఎక్కువగా బాగా కొట్టేస్తుంది. ఇదంతా మనోహరి ఓవైపు దాక్కొని చూస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది. అలా బాగా కొట్టిన తర్వాత ఆరు ఊగే కుర్చీలో ప్రత్యక్షమయ్యి వాళ్ళిద్దరికీ కనిపిస్తూ ఉంటుంది. రణవీర్ మనోహరి ఇద్దరు నోరు తెరుచుకొని ఆరు వైపు చూస్తూ ఉంటే ఆరు పక్కనే గుప్తా గారు నిలబడి ఉంటారు. రణవీర్ బయటికి వెళ్దాం రా రణవీర్ అని మనోహరి రణవీర్ని తీసుకువెళ్తూ ఉంటుంది. ఆరు ఆత్మ ఉగ్రరూపాన్ని చూసి రణవీర్ వణికిపోతూ ఉంటారు. తర్వాత ఆర్గనైజర్ స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు 3వ రౌండ్ మొదలవుతుంది. ఇదే మీలో ఎవరు గెలుస్తారో ఫైనల్గా నిర్ణయించబడుతుంది. 3వ రౌండ్ ఏంటంటే ట్రెజర్ హంటర్ గేమ్. ఇప్పుడు మీకందరికీ కూడా ఒక క్లూ ఇవ్వబడుతుంది. ఆ క్లూ ఆధారంగా ఆ ట్రెజర్ హంటర్ని మీరు కనిపెట్టాలి. 20 మినిట్స్ సమయం ఉంటుంది. క్లూ పేపర్స్ అందరికీ చేరేసాయి కదా, చదువుకొని ఇక ఆ క్లూ ప్రకారం మీరు ఆ ట్రెజర్ హంటర్ని కనుగొనండి అని అతను చెప్పడంతో అందరూ ఆ క్లూని చదువుకుంటూ ఉంటారు. బాగి అమర్ కూడా ఆ క్లూ పేపర్లో ఏముందా అని చాలా ఆతృతగా చదువుతూ ఉంటారు. మరి బాగి అమర్ ఎలా గెలుస్తారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.